జనగామ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. తొర్రూరు మున్సిపాలిటీలో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను అడ్డుకున్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జనగామ మండలం పెంబర్తి బైపాస్ దగ్గర బీఆర్ఎస్ కౌన్సిలర్ల బస్సుకు కారును అడ్డుగా పెట్టారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. తమ కౌన్సిలర్లను కాంగ్రెస్ ఎంపీ బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అక్కడ కాసేపు రచ్చరచ్చ చేసిన ఎంపీ చామల ఆ తర్వాత జనగామకు చేరుకున్నారు. జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. బస్సుకి కారు అడ్డంగా పెట్టేసి చామల రచ్చరచ్చ చేశారు. అక్కడ బీఆర్ఎస్ మా కౌన్సిలర్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి ఆరోపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కొద్దిసేపటి క్రితం తొర్రూరు సంబంధించి మున్సిపాలిటీ గొడవ జరుగుతుంది. చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే తొర్రూరు చాలా 16 వార్డు మెంబర్లు 9 బీఆర్ఎస్ గెలుచుకుంది, కేవలం 7 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చాలా క్లియర్ అనుకున్నారు. కానీ ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో ఇద్దరు కూడా 9 పడే అవకాశం ఉంది. దీంతో కొంతమంది ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలో గతంలో వీళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తులు వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో తొక్కిసలాట జరుగుతుంది. దాదాపు అక్కడ ఉద్రిక్త వాతావరణం లేకుండా స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేశారు. మొత్తానికి తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర మాత్రం చాలా ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. అయితే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు, కేవలం కావాలని వీళ్ళంతా చేస్తున్నారు, స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పుడు కూడా కావాలనే ఇలా చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వాళ్ళు స్పష్టంగా మా వైపు ఉన్నారు కొంతమంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ముందు ఊహించిన విధంగానే తొర్రూరు మున్సిపాలిటీ రచ్చరచ్చ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ 9 ఒకవేళ కావ్య ఎంపీ ఏదైతే ఎక్స్ అఫీషియో ఓటు హక్కు ఆమెకు ఉండద్దు అంటూ చెప్పి ఫిర్యాదు చేశారు. ఆమె నేపథ్యంలో ఆమె గతంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వినియోగించుకున్నందున ఇక్కడ వినియోగించుకోవద్దని బీఆర్ఎస్ కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు అక్కడ ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు. దీంతో 9 అంటే ఈక్వల్ గా సమానం వచ్చే అవకాశం ఉంది. దీంతో టాస్ వేస్తారా లేకపోతే ఎవరన్నా బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇటువైపు వస్తారా, అసలు చేతులెత్తే సమయానికి ఏం జరుగుతుందో ఇలాంటి పరిస్థితి మాత్రం ముఖానికి బీఆర్ఎస్ నేతలు ముందుగానే ఊహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ దాదాపు 3 నుంచి 4,000 మంది కార్యకర్తలను తొర్రూరు టౌన్ లోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా 4 నుంచి 5,000 మందిని కార్యకర్తలను తీసుకొచ్చారు. సో ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఘర్షణ వాతావరణం ఉంది. పోలీసులు 144 సెక్షన్ పెట్టినప్పుడు కూడా గొడవ సర్దుమనే అవకాశం లేదు. అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది, దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటుందో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత చూసే అవకాశం ఉంది. శ్రీధర్, ఇప్పుడు 2 పార్టీలకి సమానంగా ఫిగర్స్ వచ్చాయి. సో ఎటువైపు ఏం మొగ్గు చూపుతున్నారు అనేది సస్పెన్స్ గా అంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంది, ఈ సస్పెన్స్ ఎప్పుడు తీరే అవకాశం ఉంది? దాదాపు మరొక 30 మినిట్స్. ఎందుకంటే 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మొత్తం మున్సిపాలిటీ చేరుకున్నారు. వీళ్ళ తర్వాత చేతులెత్తే విధానం ద్వారా ఎవరైతే మెజార్టీ ఉంటుందో వాళ్ళు చైర్మన్ చేసుకోవాలి. లేకపోతే వీళ్ళు ఎక్స్ అఫీషియో కనుక యశస్వి రెడ్డి కడియం కావేరి కూడా యాక్సెప్ట్ అయ్యేది ఉంటే అప్పుడు 9 అవుతాయి. ఆ తర్వాత 9 అవుతాయా లేకపోతే వీళ్ళకి సంబంధించి ఒక ప్లాన్ ప్రకారం నడుస్తుంది. కాంగ్రెస్ ఆల్రెడీ కొంతమందిని మాట్లాడారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడించారని కూడా చెప్తున్నారు. సో అట్లాంటి ఎవరైనా బీఆర్ఎస్ అభ్యర్థి కనుక కాంగ్రెస్ వైపు కనుక చేయలేపినట్టు ఉంటే తప్పనిసరి అప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా చేతులెప్పినా లేకపోతే టాస్ వేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా తొర్రూరు, జనగామ, మహబూబాద్ మాత్రం చాలా టెన్షన్ వాతావరణం ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా వర్ధనపేట కూడా. అంటే ఏదైతే స్పష్టమైన బీఆర్ఎస్ పక్కా సీట్లు గెలుచుకున్నది అనుకున్న దాంట్లోనే కాంగ్రెస్ బాగా వేయాలని చూడడం యశస్వి రెడ్డి వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ. అయితే 2 వర్గాలు కూడా ఎక్కువ మొత్తంలో కార్యకర్తలు తీసుకురావడం వల్ల తొర్రూరు మొత్తం 144 సెక్షన్ పెట్టారు. దాదాపు 120 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మరికొద్ది సేపట్లో తొర్రూరులో ఏం జరగబోతుందో తెలిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది, కొన్ని చోట్ల మద్దతు తెలిపింది. హాంగ్ వచ్చిన చోట కాంప్రమైజ్ అయ్యి ఏ పార్టీకి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కానీ జనగామలో మాత్రం ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి గల కారణం ఏంటి? చామల ఎందుకు ఇలా బిహేవ్ చేశారు? వాస్తవానికి 12 మున్సిపాలిటీలో 4 మున్సిపాలిటీ మాత్రం హంగ్ ఏర్పడ్డాయని చెప్పొచ్చు. హంగ్ ఏర్పడిన దగ్గర మాత్రమే వీళ్ళు అంటే హంగ్ ఏర్పడంతో పాటు స్వతంత్రులు, సిపిఐ, సిపిఎం,
బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలవడంతో వాళ్ళను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు, తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. జనగామలో ఏకంగా ఒక అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ వాళ్ళు ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఆ అభ్యర్థి ఎవరైతే నేను స్వచ్ఛంగానే డెవలప్మెంట్ కోసమే పోయానని కాంగ్రెస్ లోకి వెళ్ళి ఎమ్మెల్యేని కలిశానని చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి. అయితే మొత్తానికి ఘర్షణ వాతావరణం, అంటే ఎవరైతే చైర్మన్ పదవి అనేది దక్కించుకునే ప్రయత్నంలో జరుగుతున్న ఈ భాగం అని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో అధికారం ఉన్న పార్టీ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్నికల అధికారులు కూడా కొంత వీళ్ళ వైపే మొగ్గు చూపుతున్నారనే ఆరోపణ బీఆర్ఎస్ చేస్తున్నది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఇటు మహబూబాద్ కానీ మహబూబాద్ లో దాదాపు ఎవరు కూడా మెజార్టీ లేకపోతుంది. అదేవిధంగా బర్దనపేటలో కూడా ఒక వార్డు మెంబర్ మెజార్టీ ఉన్నప్పటికీ ఎక్స్ట్రా ఫీషో కనుక వాళ్ళు వినియోగించుకుంటే అక్కడ కూడా టాస్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 2-3 చోట్ల మాత్రం ఇదే వాతావరణం ఉంది. మరికొద్ది సేపట్లో ఒక చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అరుణ, ఇప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఎక్కడికి తరలించారు? బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కదా చామలామ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసింది అని. పోలీస్ కేసు నమోదు చేసే అవకాశం ఉందా? అరుణ, ఇప్పుడు జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థులు జనగామ మున్సిపాలిటీ చేరుకున్నారు, కాంగ్రెస్ అభ్యర్థులు చేరుకున్నారు. అదేవిధంగా తొర్రూరులో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు చేరుకున్నారు, బీఆర్ఎస్ అభ్యర్థులు. అన్ని మున్సిపాలిటీలో ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరూ అభ్యర్థులు మాత్రం చేరుకున్నారు. కానీ లోపల ఏం జరగబోతుంది మీడియాకు నాటాలు కూడా వీళ్ళ బయట మాత్రం కార్యకర్తలు చాలా సీరియస్ గా ఉన్నారు. అది రిజల్ట్ ఎలా వస్తుంది? ఎందుకంటే ఆ బీఆర్ఎస్ మెజార్టీ ఉన్న కాడ కనుక కాంగ్రెస్ వచ్చినట్టు గొడవలు జరిగే అవకాశం ఉంది. దీన్ని ముందుగానే ఊహించుకుని గ్రహించిన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బందోబస్తు ఏర్పాటు చేసింది, 144 సెక్షన్ పెట్టింది. అయినప్పటికీ కూడా మరికొద్ది సేపట్లో జనగామ, తొర్రూరు, అదేవిధంగా వర్ధనపేట, మహబూబాద్, సముద్రం ఈ 5 రిజల్ట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎటువంటి గొడవలు లేకుండా మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ చూసినప్పుడు కూడా గొడవలు జరిగే అవకాశమే ఎక్కువ అనిపిస్తున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి? అన్నా, అంటే వాస్తవానికి అధికార పార్టీ కాబట్టి వీళ్ళకి మొదటి నుంచి కూడా అంటే ఏదైతే నియోజకవర్గ స్థాయిలో కూడా గొడవల నేపథ్యంలోనే సవాల్గా తీసుకున్నారు. అధికార పార్టీ ఉంది కాబట్టి తప్పనిసరి గెలిచే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దాదాపు మెజార్టీ 1-2 తేడా ఉంది. అక్కడ సిపిఐ, సిపిఎం అంటే ఒకరు సపోర్ట్ తోటి గెలిచిన వాళ్ళు కూడా ఇంకొకరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఈ కొనుగోలు ప్రయత్నం చేశారు. నిన్న వరకు చాలా కొంతమందికి వైస్ చైర్మన్ ఇస్తామనే ప్రయత్నం కూడా చేశారు. వైస్ చైర్మన్ తో పాటు ఇంకా కొన్ని ఆఫర్లు కూడా ఇచ్చారు. అయితే ఆ ఆఫర్లు ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు, ఏం జరుగుతుంది, లేకపోతే టై అవుతాయా, లేకపోతే వాకౌట్ చేస్తారా, లేకపోతే ఏం జరుగుతుందనే మొత్తానికి సభ్యులందరూ కూడా హాజరు కావడం వల్ల ఏదో ఒక రిజల్ట్ మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్షన్ ఏంటి శ్రీధర్? బీఆర్ఎస్ లోపల తొర్రూరులో కానీ ఇప్పుడు జనగామలో కానీ కేసముద్రం కానీ అన్ని మున్సిపాలిటీ ఏదైతే అంగ ఏర్పడ్డ 5 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చేరుకున్నారు. వాళ్ళ లీడర్లు అక్కడనే ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేవలం ఒక జనగామ మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. మిగతా చోట్ల మాత్రం మిగతా ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. సో 7 మున్సిపాలిటీ చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. కానీ కేవలం ఒక 4 మున్సిపాలిటీలో మాత్రమే ఈ గొడవ జరుగుతున్నాయి. ఈ మున్సిపాలిటీలో మరికొద్ది సేపట్లో, ఎందుకంటే ఇది ఒక చాలా అంటే చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఘర్షణ వాతావరణం ఉంది. కొంత ఊరుల్లో అయితే స్వల్పంగా లాఠీ చార్జ్ కూడా జరిగింది. అయితే ఇక్కడంతా కూడా కార్యకర్తలు మోహరించి ఉన్నారు కాబట్టి గొడవలు జరిగే అవకాశమే ఎక్కువ ఉంది. దీన్ని పోలీసులు కూడా నిశ్చయంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అయితే చాలా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ప్రత్యేకించి ఇప్పుడు జనగామకు వచ్చేసరికి టై అండ్ వార్ నడుస్తోంది. సో కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏ విధంగా ప్రణాళికలు రచించింది? సో ఈ స్థానం పట్టు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? అధిష్టానం నిర్ణయం మేరకే కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా కూడా ఎవరికి కూడా మనం వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని చెప్పి ఆ నేపథ్యంలోనే లీడర్స్ కానీ మంత్రులు కానీ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి. ఇప్పుడు కేవలం ఇంతకుముందు కొద్దిసేపు క్రితం భువనగిరి ఎంపీ కూడా ఏకంగా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రెబెల్ దయాకర్ రావు ఉన్న వెహికల్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూడా ఎవరైనా వస్తారా, బయటకు వస్తారా, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా రాత్రి వాళ్ళతోటి వాట్సాప్ కాల్స్ కూడా మాట్లాడుతున్న సందర్భంలో. సో ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారు ఏంటనేది మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. తప్పనిసరి ఈ 5 స్థానాల్లో కనీసం 3 స్థానాలైనా మనం కాంగ్రెస్ పార్టీ మనకు అధికార పార్టీ కొట్టుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే వాళ్ళు ఎక్కడ కూడా ఛాన్స్ వదిలిపెట్టదని చెప్పేసి బీఆర్ఎస్ చూస్తున్నారు. ఇటు పల్లా అదే ఎర్రబెల్ దాకా చాలా సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ మహబూబాద్ లో శంకర్ నాయక్ ముగ్గురు కూడా సీరియస్ ప్రయత్నం చేస్తున్నారు. ఏమవుతుందన్నా కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. శ్రీధర్, ఒక్క నిమిషం మీరు అలాగే ఉండండి, ఎందుకంటే జనగామలో ఉద్రిక్తత పరిస్థితికి సంబంధించిన తాజా విజువల్స్ మనకి అందుతున్నాయి. అవి లైవ్ చూద్దాం.
శ్రీధర్, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. సో రక్షణా చర్యలు ఏ విధంగా చేపట్టారు? అలాగే అది ఇది కొద్దిసేపటి క్రితం వరకు వీళ్ళంతా టై అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఎలా అధికారం చేపట్టుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనం జనగామలో కనుక చూసినట్టు ఎవరైతే ఇక్కడ ఇండిపెండెంట్ లో సిపిఎం అభ్యర్థి చాలా కీలకంగా మారారు, వాళ్ళు చెరొక ఇద్దరు కూడా సపోర్ట్ తీసుకున్నారు కనిపిస్తున్నారు. సో ఇక్కడ జనగామలో టై అయ్యే అవకాశం ఉంది, అదేవిధంగా తొర్రూరులో కూడా టై అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే తొర్రూరులో కూడా కొద్దిసేపటి క్రితం జరిగిన గొడవకు సంబంధించి ఎవరైతే సిపిసిసి అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి మున్సిపల్ ఆఫీస్ లో ఉందంటూ ఒక ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను బయటకు పంపించాలంటూ బీఆర్ఎస్ ఎటువంటి రాజ్యాంగపరమైన పదవి లేకుండా మున్సిపల్ ఆఫీస్ లో తను ఉండొద్దంటూ బీఆర్ఎస్ శ్రేణులు గొడవ చేశారు. దీంతో స్వల్పంగా లాఠీచార్జ్ జరిగింది. ఇప్పుడు మొత్తానికైతే ఉద్రిక్త వాతావరణం, అంటే ఏమవుతుంది, టై అవుతుందా లేకపోతే ఎటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే స్థానికంగా పల్ల రాజేశ్వర రెడ్డి ఉన్నారు, అదేవిధంగా ఎంపీ చామల కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది. సో ఇద్దరు కూడా టై అయితే చైర్మన్ టైలో ఎవరు గెలుస్తారు కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. అయితే లేక ఎవరైనా ప్లాన్ ప్రకారం ఎవరు కూడా ఏ పార్టీ కూడా వాళ్ళని నమ్మలేని పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఆఫర్స్ ఇచ్చారో, ఎటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయో కూడా వీళ్ళు క్యాచ్ చేయలేని పరిస్థితి. మొత్తానికి ఎవరి అభ్యర్థులను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, ఇండిపెండెంట్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఒక టెన్షన్ వాతావరణం ఉంది ఇక్కడ తొర్రూరులో కానీ ఇక్కడ కానీ. అదేవిధంగా ఎవరైతే ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా ఎలా ఆ ఓటు వినియోగించుకోవడానికి సరైన ఎన్నికల అధికారి ఒప్పుకుంటారనే ఒక టెన్షన్ కూడా వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నది. ఏది ఏమైనప్పుడు కూడా జనగామలో తొర్రూరులో మాత్రం మీరు చూస్తున్న విజువల్స్ లో చాలా స్వల్పంగా లాఠీ చార్జ్ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక అభ్యర్థిని జనగామలో మాత్రం ఒక బీఆర్ఎస్ అభ్యర్థిని ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు మాత్రం తెలుస్తున్నది. ఆ మహిళా కార్పొరేటర్ ఏవైతే ఉన్నారో ఆమె బయటకు వచ్చి వెళ్ళిపోతూ నేను కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను అని చెప్పిన సందర్భం ఉంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం వీళ్ళు ఎత్తుకపోయారు అని పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చారు, కానీ ఆమె స్వయంగా నేనే వెళ్ళానని చెప్తుంది. సో ఇటువంటి పరిణామాలకి కొంత ఎన్ని జరుగుతాయి, ఎన్నికల వేళ మనం చాలా చూడొచ్చు. ఏ పార్టీ ఎవరు ఎవరితో సపోర్ట్ చేస్తున్నారు, ఏ పార్టీ ఇక్కడ కొన్నిసార్లు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ విచిత్రమైన పొత్తులు కనిపిస్తున్నాయి. అధికారమే టార్గెట్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అర్ణ శ్రీధర్, ఒక్క నిమిషం అలాగే ఉండండి. కాసేపటి క్రితం ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడారు, ఇప్పుడు ఆ బయట విందా. వరంగల్ ఆల్రెడీ చేసింది, అప్లికేషన్ పెట్టుకున్నది. దాని మీద మేము మైపాత్ కలెక్టర్ పెట్టినాం, ఆర్డీఓ పెట్టినాం, కమిషనర్ పెట్టినాం, స్పందన లేదు. ఇవాళ కోర్టులో కూడా ఇస్తున్నాం, సుప్రీం కోర్టు హైకోర్టు చేస్తున్నాం, వరంగల్ కోర్టు చేస్తున్నాం, మైపాత్ కోర్టు చేస్తున్నాం. అది ఎట్టయినా రిజెక్ట్ అవుతుంది. చట్ట విరుద్ధంగా ప్రయత్నం చేస్తున్నాం. మా వాళ్ళు ఒక్కరు కూడా పోయే పరిస్థితి లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా కేసీఆర్ టీఆర్ఎస్ దయన్ అనే దోరి మీదనే ఉన్నారు. ప్రాణాలకు తెగించేలా మాకు తొమ్మండులు ఉన్నారు. ప్రజలు గెలిపించారు మమ్మల్ని. కేసీఆర్ దయన్ మీద అభిమానంతో వాళ్ళు కష్టపడి గెలిచారు. వాళ్ళు ఎవరు కూడా పోయే పరిస్థితి లేదు. అందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ మేము గెలిచాం. చైర్మన్ సీట్ మాకు వస్తుంది, వైస్ చైర్మన్ సీట్ కూడా మాకే వస్తుంది. పెంబర్తి దగ్గర మిమ్మల్ని అడ్డుకున్నారు. వాళ్ళు పోలీసులతో కూడా పెట్టి ప్రయత్నం చేశారు. పాపం పోలీసులు కూడా వాళ్ళ దౌర్జన్యాలకు ఏం పెద్దగా లోబడి లేదు. అందరూ సహకరిస్తారు. ప్రజలు చూశారు మమ్మల్ని. 1 గంట 10 నిమిషాలు ఆపితేనే ప్రజలు రెచ్చిపోతారు. ప్రజలు మా ఎంబడి ఉన్నారు. ప్రజలు మొత్తం కూడా చూశారు కదా. తొర్రూరు పట్టణ ప్రజలు ఇట్లా మేము మెజార్టీతో గెలిపించినాం, కావాలని వీళ్ళు చేస్తున్నారు. ఎంత చేసినా చైర్మన్ సీటు టీఆర్ఎస్ విన్నాము. ఖచ్చితంగా చైర్మన్ సీటు బీఆర్ఎస్కే అంటున్నారు. సో బీఆర్ఎస్ చాలా హోప్ పెట్టుకుంది ఈ సీటుకు సంబంధించి. అరుణ శ్రీధర్, అంటే మొదటి నుంచి కూడా అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో చాలా స్పష్టమైన మెజారిటీ వచ్చిన మున్సిపాలిటీ తొర్రూరు మున్సిపాలిటీ. దీంట్లో 16 ఉంటే 7 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది, 9 బీఆర్ఎస్ గెలిచింది. సో ఇక్కడ వీళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్ గా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నా 9, 8 అవుతాయనేది మొదటి నుంచి కూడా ఊహించారు. దీంతో ఎవరైతే ఎంపీ కడియం కావ్య ఓటు కూడా ఇక్కడి నుంచి నమోదు చేసుకునే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందు ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడినట్టు దాదాపు లీగల్ గా కూడా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఆర్డీఓని కలిసారు, కలెక్టర్ కలిసారు. ఆమె గతంలో 2025లో తన ఎక్స్ అఫీషియో ఓటును వరంగల్ కార్పొరేషన్ వినియోగించుకున్న నేపథ్యంలో ఈసారి తొర్రూరులో వినియోగించుకునే అవకాశం లేదు అంటూ వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దీన్ని ఎన్నికల అధికారులు ఇప్పుడైతే స్పష్టంగా ఎవరు మాట్లాడలేకపోతున్నారు. అయితే ఆమె ఓటు ఉంటే మాత్రం అప్పుడు 9-9 అవుతుంది. సో ఇది డ్రా అయ్యే అవకాశం ఉంటుంది. సో టై అయితే
అప్పుడు చైర్మన్ పాస్ రూపంలో తీసుకుంటారు. సో ఏం జరగబోతుందని ఒక టెన్షన్ వాతావరణం ఉంది. జయకర్లకు మాత్రం తప్పనిసరి అధికారంలో అంటే చైర్మన్ మేమే గెలిచాము, అధిక మెజారిటీ మాకే ఉంది, తప్పనిసరి చైర్మన్ మాకే వస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా అతను చెప్తున్న మాటలు చూస్తే తొర్రూరు ప్రజలంతా నా వైపు ఉన్నారు, గొడవలు జరుగుతాయి, తమకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అంటే ఇది ఏ స్థాయి వరకు వెళ్తుందో కూడా మనం చూడొచ్చు. దాదాపు చాలా సీరియస్ గా మూమెంట్ అయితే ఇక్కడ కనిపిస్తున్నది. అయితే లోపల రిజల్ట్ వచ్చేదాన్ని బట్టి లోపల కనుక ఎవరన్నా బీఆర్ఎస్ వాళ్ళు ఇటు అయినా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అటు అయినా మాత్రం చాలా తీవ్రమైన గొడవ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీన్ని పోలీసులు ముందుగానే దాదాపు 100 నుంచి 150 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. చూడొచ్చు మనం విజువల్స్ లో. ప్రజలంతా కూడా తొర్రూరు ప్రజల్లో దాదాపు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అటు బీఆర్ఎస్ కార్యకర్తలు రెండు వైపు నుంచి కూడా దాదాపు 100 మంది కార్యకర్తలు చేరుకున్నారు. కాబట్టి అంటే మొత్తం టార్గెట్ అంతా జనగామ, అదేవిధంగా తొర్రూరు, మహబూబాద్ ఈ మూడు దానికి సంబంధించి అక్కడ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమయం పాటించండి అని చెప్తున్నారు. కానీ ఏం జరుగుతుందని మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతున్నది. అరుణ. ఓకే శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Jangan